మంది పచ్చి బియ్యం తింటా ఉంటారండి. రా రైస్ తింటూ ఉంటారు. సో, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి? సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి చూద్దాం. సో, రా రైస్ తింటున్నారంటేనే వాళ్ళు మాల్‌న్యూట్రిషన్‌లో ఉన్నట్టు, స్ట్రెస్‌లో ఉన్నట్టు, టెన్షన్‌లో ఉన్నట్టనమాట. సో, వీళ్ళకి మెయిన్ మనము బ్లడ్ పారామీటర్స్ చెక్ చేయాలి. సో, కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెక్ చేయాలి. ఫెరిటిన్ లెవెల్స్ అవన్నీ చెక్ చేయాలి. సో, అలాంటి వాళ్ళకి ఇలాగ పైకా అంటాం. అంటే ఏమేమో తినాలనిపిస్తది. లైక్ రా రైస్ తినాలనిపిస్తది, పెయింట్ తినాలనిపిస్తది, చాక్ అండ్ స్లేట్ పెన్సిల్స్ అవన్నీ తింటుంటారనమాట. సో, ఇవన్నీ తింటున్నారంటేనే వాళ్ళకు మాల్‌న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ ఉన్నట్టనమాట. సో, రా రైస్ అడ్వాంటేజెస్ చాలా తక్కువండి. అడ్వాంటేజెస్ ఏముంటాయి? ఇట్స్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ, రిచ్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ, ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. సో, ఇది యాంటీ ఇన్‌ఫ్లమేటరీ. అండ్ దీనివల్ల ఒక్కొక్కసారి మనకు పీరియడ్ క్రాంప్స్ అవి తగ్గుతాయి. కానీ వీటికంటే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువున్నాయన్నమాట. ఈ పచ్చి బియ్యంలో ఏముంటాయంటే బాసిల్లస్ బాక్టీరియా ఎక్కువుంటాయన్నమాట. సో, మనం అది అన్‌కుక్డ్ తింటే ఏమవుతుందంటే, ఈ ఇన్ఫెక్షన్ వల్ల డయేరియా స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత వీటి వల్ల స్కిన్ ప్రాబ్లమ్స్, హెయిర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ గ్యాస్ రావడము, బ్లోటింగ్ రావడము అండ్ మోషన్ ప్రాబ్లమ్ రావడము. సో, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. నాట్ అట్ ఆల్ ప్రిఫరబుల్. ఫస్ట్ అట్లా ఏదన్నా ఉంటే ఫస్ట్ చెక్ చేసుకోవాలి. సో, అనీమియా వాళ్ళు, బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు ఈ రా రైస్ ప్రిఫర్ చేస్తా ఉంటారు. తినాలనిపిస్తుంది వాళ్ళకి ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. సో, ఫస్ట్ ఇవి చెక్ చేసుకొని ఇవి కరెక్ట్ చేసుకోవాలి. సో, ఆటోమేటిక్‌గా ఈ సింప్టమ్స్ అన్నీ తగ్గిపోతాయన్నమాట.